గుడ్ మార్నింగ్ అండి. నేను డిఓ కామారెడ్డి. నా పేరు ఎస్ రాజు. బడిబాట ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమము ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము తెలంగాణ రాష్ట్రంలో. ఈ సంవత్సరము 6వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. అంటే నిన్ననే ఇనాగరేషన్ జరిగింది. 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మనం ఈ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. 12వ తేదీ నాడు స్కూల్స్ సమ్మర్ వెకేషన్ తర్వాత రీఓపెనింగ్ జరుగుతూ ఉంది. సో ఈ బడిబాట మేము చాలా పెద్ద ఎత్తున మా కామారెడ్డి జిల్లాలో, ఎందుకంటే ఇప్పుడు 1వ తరగతి పిల్లలంతా 2వ తరగతికి వచ్చారు కాబట్టి 1వ తరగతిలో దాదాపు 10,000 మంది విద్యార్థులని మేము అడ్మిట్ చేసుకోవాలని ఒక లక్ష్యంతో ఉన్నాము. సో ఈ 1వ తరగతి భర్తీ కావాలంటే మన దగ్గరలో ఉన్న మొత్తం అంగన్వాడీలో చదువుకుంటున్న పిల్లలందరూ 5+ ఏజ్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాలను చేర్పించాలని నిన్నటి నుంచి మా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి సర్వే చేసి వాళ్ళ పేర్లన్నీ రాసుకొని, స్కూల్ ఏజ్ పిల్లలు ఉన్న పేర్లన్నీ రాసుకొని మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పడం జరుగుతుంది. దీనికి మన ప్రభుత్వం నుంచి అందించే ఫలాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలో ట్రైన్డ్ బీఈడి, ఎంఈడి, మన టీచర్ ట్రైనింగ్ ఉన్న ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పాఠ్య పుస్తకాలు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నాం, ఫ్రీ నోట్బుక్స్ ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం విద్యార్థులకు దాదాపు 86,000 మంది విద్యార్థులకు 2 జతల దుస్తులు ఇస్తున్నాం. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మా పాఠశాలలోనే చదవాలి. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలో వెళ్ళినట్టయితే మీకు అక్కడ ట్రైన్ టీచర్స్ ఉండరు, ఇరుకిరుకు గదులు ఉంటాయి. అదే ప్రభుత్వ పాఠశాల మనం తీసుకున్నట్టయితే పోయిన సంవత్సరం మన ఊరు మనబడిలో కూడా చాలా రిపేర్స్ మనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా ఎమర్జెన్సీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నాం, టాయిలెట్ రిపేర్స్ చేస్తున్నాం, చిన్న రిపేర్లు చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి పైన ట్యాంకులు పెట్టిస్తున్నాం, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ పెట్టిస్తున్నాం, వాష్ బేసిన్లు పెట్టిస్తున్నాం. సో ఈ విధంగా అన్ని స్కూళ్ళల్లో డ్యూయల్ డెస్క్లు వస్తున్నాయి. ప్రతి స్కూల్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్లో మొత్తం డ్యూయల్ డెస్క్లు మేము ఇండెంట్ కూడా పెట్టాం. అది సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్. స్టేట్ గవర్నమెంట్ నుంచే మా విద్యాశాఖ డైరెక్ట్ స్కూల్ పాయింట్గా పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మన దగ్గర ఉన్న అన్ని హై స్కూళ్ళల్లో, కేజీబీలలో, అప్పర్ ప్రైమరీ పాఠశాలలో పెద్ద ఐఎఫ్ఈ ప్యానెల్ అంటారు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ళు, డిజిటల్ క్లాసెస్ దాని ద్వారానే చూపించడానికి మనకు ప్రభుత్వం ద్వారా సప్లై చేయడం జరిగింది. దాని ఒక్కొక్క ఐఎఫ్ఈ ప్యానెల్ కాస్ట్ వచ్చేసి 4 lakhs, మినిమం 4 lakhs వరకు ఉంటుంది. సో ఆ విధంగా ప్రతి హై స్కూల్కి 3 చొప్పున కూడా మనం పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మన ఉపాధ్యాయులందరూ, మన టీచర్లందరూ ముందుకెళ్తున్నారు. మన ప్రభుత్వ బలాలను గుర్తించి ప్రైవేట్లో ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి, ప్రభుత్వంలో ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక విద్యార్థిని ప్రైవేట్లో అడ్మిట్ చేస్తే మీకు ఫస్ట్ క్లాస్లో అడ్మిట్ చేస్తే ట్యూషన్ ఫీజు అని చెప్పేసి, అడ్మిషన్ ఫీజు అని చెప్పేసి, అలాగే బస్సు ట్రావెల్ ఖర్చులని, ట్రాన్స్పోర్టేషన్ అని, టై బెల్ట్ ఇవన్నీ. ఎందుకంటే మన దగ్గర ఇవన్నీ ఏమి ఉండవు. ఎందుకంటే వితిన్ 1 kilometer లోపల ప్రైమరీ స్కూల్ ఉంటుంది, వితిన్ 3 kilometers లోపల అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంటుంది, వితిన్ 5 kilometers లోపల హై స్కూల్ ఉంటుంది. మనకు ట్రాన్స్పోర్టేషన్ అవసరం లేదు, మనకు డ్రెస్సులు మనకు ఫ్రీగానే ఇస్తున్నారు, మన టై బెల్ట్ ఏం కొనాల్సిన అవసరం లేదు, నోట్బుక్స్ కొనాల్సిన అవసరం లేదు, పాఠ్య పుస్తకాలు కూడా కొనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము లెక్క చేసాం, ఒక్క పిల్లవాడికి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే ఒక సంవత్సరానికి అంటే 10 సంవత్సరాలకు లెక్కేసాం. ఒక సంవత్సరానికి 75,000 అవుతే 10 సంవత్సరాలు 7,50,000 ఒక ఖర్చు వస్తుంది ఒక పిల్లవాడికి. సో అదేవిధంగా మేము మా ఉపాధ్యాయులకు కూడా అదే చెప్పడం జరిగింది. ఒక విద్యార్థిని మన ప్రభుత్వ పాఠశాల చదివిస్తే వారికి ఈ విధంగా ఎంత సేవ్ అవుతుంది. ఒక 10 సంవత్సరాలు ఈ విధంగా 75,000 మీరు పూర్తి చేసి పెడితే మరి సంవత్సరానికి 7,50,000 ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పెడితే పిల్లవాడికి రేపు పొద్దున ఇంటర్మీడియట్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా వాళ్ళకి అవకాశం, ఎందుకంటే మంచి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, ఫీజు కట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకే 10th క్లాస్ అయిన వాళ్ళకి మనకు బాసరా ఐఐటీలో కూడా వాళ్ళకే మనం సీట్లు ఇవ్వడానికి మనం అవకాశం కల్పిస్తున్నాం. కాబట్టి మేము పెద్ద ఎత్తున చేస్తున్నాం. తప్పకుండా 12వ తేదీ నాడు రీఓపెనింగ్ రోజు పిల్లలందరికీ పుస్తకాలు ఇస్తాం, డ్రెస్సులు ఇస్తాం. అందరి తల్లిదండ్రులను పిల్లలను పిలిపించి ఇన్వైట్ చేస్తాం, స్వాగతం పలికిస్తాం. ఒక పండుగ వాతావరణంలో మేము 12వ తేదీ నాడు ఇనాగ్రేషన్ స్కూల్స్ ఓపెనింగ్కు ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. పాఠశాలలో ఎవరైతే రెన్యువల్స్ అయిపోయినాయో వాళ్ళని వెంటనే రెన్యువల్స్కి అప్లై చేసుకోమని చెప్తా ఉన్నాం. హై స్కూల్ అయితే మేము హైదరాబాద్కి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. రెన్యువల్ కూడా మేము ఫార్వర్డ్ చేస్తాము. కొంతమంది రెన్యువల్ అయిపోయినా కానీ ప్రపోజల్స్ పెట్టుకోవట్లేదు, వాటందరికీ కూడా మేము నోటీసులు ఇస్తున్నాం. కొంతమంది స్కూల్లో పేర్లు మార్చుకుంటున్నారు, కొంతమంది మాకు తెలియకుండానే ప్రీ ప్రైమరీ అని, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని
1 to 5th క్లాస్ అని ఎక్కడెక్కడ బోర్డులు పెట్టి అడ్మిషన్స్ స్టార్టెడ్ అని పెట్టుకుంటారు. వారికి సంబంధించి కూడా మేము రెగ్యులర్గా దినపత్రికలలో మేము ఇస్తున్నాము, ప్రెస్ నోట్ ఇస్తున్నాము. తల్లిదండ్రులు జాగ్రత్త, ప్రైవేట్ పాఠశాలలో చేర్పించేటప్పుడు దానికి పర్మిషన్ ఉందా లేదా మీకు సమాచారం తెలియకపోతే మీ దగ్గరలో ఉన్న మా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని సంప్రదించి మీరు పర్మిషన్ ఉన్న స్కూల్లోనే చేర్పించండి, నష్టపోకండి చెప్పి మేము క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అంటే ప్రైవేట్ అంటే మాకేం వ్యతిరేకత కాదు, రూల్ ప్రకారం రమ్మంటున్నాం, పర్మిషన్ తీసుకోమంటున్నాం. మేము వచ్చిన కాబట్టి కూడా ఎప్పుడు మేము ఆపట్లేదు. రూల్ ప్రకారం ఉంటే అందరికీ మేము పర్మిషన్స్ ఇస్తున్నాం.